చిన్న మెసేజ్ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం మన విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అత్యావశ్యం. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య విద్యని అభ్యసించున్నటువంటి మన చిరంజీవి అంబుల వైష్ణవి వారి తండ్రి గారు ఒకప్పుడు మన ఉదయపల్లి ప్రాంతంలో అతిసార వ్యాధి ప్రబలి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలందరికీ కూడా ఎంతో ఔదార్యంతో వైద్య చికిత్సలు చేసి ఆ రోజుల్లోనే ప్రాణదాత మనోజ్గా సార్థక్యం పొందారు. అదేవిధంగా చిరంజీవి వైష్ణవి కూడా ఆమె చదువు అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేసి మన గ్రామీణ ప్రజలందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించాలని కోరుతూ, అదేవిధంగా డబ్బులు సంపాదనే ప్రమోద్దేశంగా వైద్య సేవలు కొనసాగే ఈ రోజుల్లో వారి తండ్రి గారి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకుని వారికి ఉన్న ఆర్థిక స్తోమతకు మించి రాష్ట్ర అభివృద్ధి కోసం 25 లక్షలు వెచ్చించడం నిజంగా మనందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనందరి యొక్క శుభాశిస్సులు శుభాభినందనలు చిరంజీవి వైష్ణవికి తెలుపుతూ, ఆవిడ మరింత ఉన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి కార్యక్రమాల్లో పనిచేస్తూ ఆమె వైద్య విద్యను పరిపూర్ణంగా పరిసమాప్తి చేసుకుని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి సేవలు అందించాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్గా ఆమె వరుసగా కొనసాగాలని చెప్పి నేను మనసావాచ కోరుచు మీ అందరి తరఫున కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి 25 లక్షలు ఎకరం పొలం అమ్మి, తర్వాత చేతి గాజులు అమ్మి 1 లక్ష రూపాయలు రైతుల జీవనాడి అయిన పోలవరానికి ఇచ్చిన అంబుల వైష్ణవి గారికి మా గ్రామం తరఫున అందరి తరఫున మా సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ప్రజలందరి తరఫున మేము అభినందిస్తున్నాం. ఈమె మా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం మండల కాపురస్తులాలు అవుతూ మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇలాగే మంచి పనులు చేసుకుంటా మా అందరికీ ఆదర్శంగా నిలవాలని, భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడాలని, రాష్ట్రానికి కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యుత్ కోసం ఎకరం పొలం అమ్మి అమరావతి 25 లక్షలు, అలాగే చేతులు గాజులు బంగారం అమ్మి పోలవరానికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన అంబుల వైష్ణవి గారికి మా గ్రామం తరఫున పెద్దం తరఫున హృదయపూర్వక అభినందనలు.